If you are a early stage real estate agent, best price range to close real estate deals using digital marketing. డిజిటల్ మార్కెటింగ్తో మనము డీల్స్ని క్లోజ్ చేయాలంటే బెస్ట్ ప్రైస్ రేంజ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఫస్ట్ లెర్న్ ద గేమ్, అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ నో యువర్ బయర్, స్టడీ హాట్ డీల్స్, ట్రాక్ కీవర్డ్ ట్రెండ్స్. నో యువర్ బయర్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ స్కిల్ అనేది ఉంటుంది. కొంతమంది హై టికెట్స్ని హ్యాండిల్ చేస్తారు, కొంతమంది మిడ్ టికెట్స్ని హ్యాండిల్ చేస్తారు, కొంతమంది ఫార్మ్ ల్యాండ్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు, కొంతమంది రెసిడెన్షియల్ మార్కెట్ని హ్యాండిల్ చేయగలుగుతారు. యాజ్ పర్ యువర్ స్కిల్ ఫస్ట్ నో యువర్ బయర్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నావు సరే, రియల్ ఎస్టేట్ కోసం నీ బయ్యర్ ఎవరు, రైట్, మీ కస్టమర్స్ ఎవరు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. స్టడీ హార్డ్ టూల్స్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్ నవ్ ఏ డేస్. వీటితో పాటు రెలవెంట్ స్కిల్స్ కనుక ఏమన్నా ఉన్నాయి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది, వాటిని మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్. మార్కెట్ నుంచి బెస్ట్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ నుంచి మనం తెలుసుకోవాలి. ట్రాక్ కీవర్డ్ ట్రెండ్స్. బయ్యర్ మనకు తెలిసిన తర్వాత ఆ బయ్యర్ గూగుల్లో సెర్చింగ్ చేసే కీవర్డ్స్ ఏంటి అనేది మనకి డీప్ స్టడీ అనేది కావాలి. రన్ రియల్ అడ్వర్టైజ్మెంట్స్. లాంచ్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్. టెక్స్ట్, వాటిని టెక్స్ట్ చేయండి, ట్వీక్ చేయండి, వాటిని కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేయండి. ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండండి. టార్గెట్ బై లొకేషన్. ఆల్వేస్ టార్గెట్ బై లొకేషన్. గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫేస్బుక్ అండ్ మెటా అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇఫ్ యు ఆర్ లెర్న్ బై ద ఎక్స్పర్ట్ ఆర్ ఎల్స్ మీకు ఒక మెంటర్ గైడ్ కనుక చేస్తే రైట్ ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ ద గేమ్ ఈజ్ వెరీ సింపుల్ టు ప్లే. నర్చర్ ద లీడ్స్. యూజ్ స్మార్ట్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించిన టూల్స్ని మనం యూజ్ చేయాలి. ఆటోమేట్ ఫాలోఅప్స్. లీడ్స్ని ఆటోమేటిక్గా ఒక ఫాలోఅప్ సిస్టమ్స్లో మనం యాడ్ చేయాలి. క్వాలిఫైడ్ లీడ్ ఇంటెంట్. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ స్మాల్ థింగ్. దీనికోసం చాలా మంది వెబినార్స్ అనేది కండక్ట్ చేసి పర్చేసింగ్ ప్రొడక్ట్స్ కోసం 20,000 రూపీస్, 50,000 రూపీస్, 1 lakh రూపీస్ అనేది పే చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బుల్షిట్. జస్ట్ ఏ సింపుల్ సిఆర్ఎం టూల్స్ని బై చేసి హోల్ వర్క్ ఫ్లో అనేది చూడండి. నవ్ ఏ డేస్ 15 days ఆఫ్ ద ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఫర్ ఆల్ ద సిఆర్ఎం టూల్స్. మోస్ట్ ఆఫ్ ది 80% సిఆర్ఎం టూల్స్ అనేది మార్కెట్లో ఫ్రీ వర్షన్ ఉంది. మీరు ఈ ఫ్రీ సిఆర్ఎం టూల్స్ని పర్చేజ్ చేస్తే మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. దీనికోసం సపరేట్గా ఎటువంటి పర్చేసింగ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద నర్చర్ లీడ్స్. ఒక లీడ్స్ని క్వైరీ స్టేజ్ నుంచి పర్చేసింగ్ వరకు ఎలా ఫాలోఅప్ చేస్తున్నాము అనేది ఈ సిఆర్ఎం టూల్స్లో మనకు తెలిసింది. ఫోర్త్, ఆప్టిమైజ్ అండ్ స్కేల్. ఎనలైజ్ యాడ్ మెట్రిక్స్. అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తాం కదా, మెట్రిక్స్ని అర్థం చేసుకోండి. సిపిఎం, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది, సిపివి, కాస్ట్ పర్ వ్యూ ఎంత పడుతుంది, లీడ్ ఎక్వైజేషన్ ఎంత పడుతుంది, ఫామ్ ఫిల్కి ఎంత పడుతుంది. ఫిక్స్ పూర్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే పూర్ మెట్రిక్స్ అనేది ఉంటాయో విచ్ ఈజ్ నాట్ వర్కింగ్, వాటిని ఫిక్స్ చేసుకోండి. బూస్ట్ విన్నింగ్ క్రియేటివ్స్. మార్కెట్ ఇంప్రెస్ అయ్యే క్యాప్టివేటివ్ క్రియేటివ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకోండి. పిచ్ అండ్ క్లోజ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెసెంట్ రియల్ యాక్సెస్ స్టడీస్ టు క్లయింట్స్. మీకు ఎప్పుడైతే క్వైరీ అనేది వస్తుందో ప్రెసెంట్ రియల్ కేస్ స్టడీస్ టు యువర్ క్లయింట్స్. మన క్లయింట్స్కి మన ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ సంబంధించి కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కావచ్చు, హౌ యూ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ యువర్ జర్నీ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కస్టమర్కి అర్థమయ్యేలాగా చెప్పండి. ఆఫర్ ఆర్ఓఐ బ్యాక్డ్ ప్రైసింగ్. ఈ ప్రాపర్టీ కొంటే, ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తే మార్కెట్లో మనం ఎలా బెనిఫిట్ అవుతాము అనేది వాల్యూను మాత్రమే క్లయింట్కి చెప్పండి. ఎలా బెనిఫిట్ అవ్వబోతున్నారు అనేది మాత్రమే. బిల్డ్ ట్రస్ట్ ఈక్వల్ టు ల్యాండ్ యువర్ ఫస్ట్ క్లయింట్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ తన ట్రస్ట్ని బిల్డ్ చేసుకోగలుగుతారో క్లయింట్ దగ్గర, ఆ క్లయింట్ ఒకవేళ కన్వర్షన్ కాకపోయినా కానీ ఓవర్ ద పీరియడ్ అదే క్లయింట్ దగ్గర నుంచి మనకి రెఫరెన్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఆ క్లయింట్ మన ఈ ప్రాపర్టీ కాకపోతే మన దగ్గర వేరే ప్రాపర్టీ పర్చేజ్ చేయడానికి ఛాన్సెస్ అనేది, మోస్ట్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది ఎవరైతే సీనియర్స్ 10 years ఉంటారో, 20 years ఆర్ 25 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటారో, కస్టమర్ జర్నీ చాలా ఇంపార్టెంట్. కస్టమర్ దగ్గర మీకు సేల్ జరిగిందా, ఓకే. సేల్ జరగకపోయినా కానీ కస్టమర్ ఫాలోఅప్ అండ్ కస్టమర్కి నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అదే కస్టమర్ ఆఫ్టర్ ద 5 years, ఆఫ్టర్ ద 10 years మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ప్రాపర్టీ కొనడానికి మోస్ట్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది క్వైరీని మనం ఎలా పిచ్ చేస్తున్నామో, ఎలా క్లోజ్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కనీసం మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్లో నేను చెప్తున్నాను, మీరు మార్కెట్లో ఒక 1 year జర్నీ చేయగలిగారా రియల్ ఎస్టేట్ బిజినెస్లో విత్ డిజిటల్ మార్కెటింగ్.
మార్కెటింగ్. యూ కెన్ సీ ద రిజల్ట్స్. నెక్స్ట్ వన్, టార్గెట్ ప్రాపర్టీస్ ప్రైస్. ఈ ప్రైస్ చూడండి, మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ యు ఆర్ an ఎర్లీ స్టేజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, మీరు ఇప్పుడే మార్కెట్లోకి ఒక కెరీర్ అనేది స్టార్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ బిజినెస్లో అనుకున్నారనుకోండి, మీరు అప్పుడే హై టికెట్ ప్రైస్కి వెళ్ళొద్దు. ఓకే, ద ప్రైస్ ఈజ్ మార్కెట్ గేమ్ అంతా 30 to 70 lakhs మధ్యలోనే ఉంటుంది. మీరు ఇంకా ఎర్లీ స్టేజ్, మీకు ఇంత టికెట్స్ని డీల్ చేయటం, హ్యాండిల్ చేయటము అనేది మీరు చేయలేకపోతున్నారు అంటే గో విత్ ద 20 lakhs. మార్కెట్ అనేది నవ్ డేస్ ఎవ్రీ బయర్ ఈజ్ కేపబిలిటీ 30 to 70 lakhs అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఈ టార్గెట్ ప్రాపర్టీస్ని మాత్రమే మీరు ఇనీషియల్గా ప్రమోట్ చేయండి. యూ నెవర్ రిగ్రెట్, మీకు సేల్స్ జరుగుతాయి. ఫర్ ద బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్స్, జాయిన్ ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రియల్ ఎస్టేట్ లీడ్స్ సక్సెస్ మంత్ర, విచ్ ఇస్ లెడ్ బై డిజిటల్ BVR. ది బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్స్ని మీరు తెలుసుకోగలుగుతారు. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.